హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 18వ అధ్యాయం ముగింపు. ఆ, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. ఫస్ట్ మంగళాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచారం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే ఓం ఉత్సవ్. హరే కృష్ణ. గత వారంలో మనము 40 శ్లోకాలు చర్చించాము. సో సో భగవంతుడు ఏదైతే మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగం గురించి చెప్పారో, సో మొదటి 11 శ్లోకాలు కర్మ గురించి, కర్మ సారాంశం ఇస్తారు. మళ్ళీ 13 నుండి 18లో జ్ఞాన యోగ గురించి, జ్ఞాన యొక్క సారాంశం గురించి చెప్తారు. దాని తర్వాత త్రిగుణాల గురించి చెప్తారు. ఆ త్రిగుణాల నుండి ఎలా మనము చిక్కుకుంటామో, ఎలా బయటికి రాగలుగుతామో అన్న విషయాలు చెప్తారు. ఓకే. ఇంకా ఈరోజు మనము 41 నుండి 78 వరకు డిస్కస్ చేస్తాము. కర్మయోగ నుండి శుద్ధి భక్తి వరకు 41 నుండి 66 శ్లోకాలలో ఉంటుంది. దాంట్లో మళ్ళీ సబ్ డివిజన్ మొదటి 8 శ్లోకాలు ఒకరి వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తూ భగవంతుడిని పూజించడం నిజమైన సన్యాసం. సో మన పనులు మనం చేస్తూ భగవంతుడిని ఎప్పుడైతే పూజిస్తామో అది నిజమైన సన్యాసం. ఇది భగవంతుడు చెప్తాడనమాట. ఓకే. సో గత వారంలో కూడా మనం సన్యాసము, త్యాగము అని 2 పదాలు వేరువేరుగా ఉంటాయని అర్జునుడు ఇవి వేరా సమానమా అని చెప్తే, కృష్ణుడు ఇవి 2 సమానమే. ఒకటి త్యాగం అన్న సన్యాసం అన్నప్పుడు
ఏంటంటే ఏదైతే సన్యాసి యొక్క జీవితం అన్నమాట, సన్యాసి ఆశ్రమంలో ఉండే జీవితం. సో అన్ని అతను ఆ సన్యాసి అన్ని ఏ ఫలానికి కూడా ఆసక్తి లేకుండా పనిచేస్తాడు, అతను సన్యాసి. ఇంకోటి త్యాగము అన్నప్పుడు ఓకే, భగవంతుడు చెప్తాడు అసలైన సన్యాసం ఏంటంటే ఫలం పట్ల ఆసక్తి లేకుండా పనిచేయడం. సో కర్మలు చేస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా సన్యాసం ప్రాక్టీస్ చేయొచ్చు, అది అంతర్గతిక భావము. సో అదేంటంటే మనకి కర్మల పట్ల ఎప్పుడైతే ఫలాన్ని ఆశించకుండా ఓకే ఫలాన్ని ఎప్పుడైతే త్యజిస్తామో అది నిజమైన సన్యాసము. సో సన్యాసము అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది భగవంతుడు మొదటి శ్లోకాలలో చెప్తాడనమాట, 12 శ్లోకాలలో. సో 49 నుండి 55 శ్లోకాలలో జ్ఞానయోగ నుండి బ్రహ్మభూత అంటే బ్రహ్మము సాక్షాత్కారం. సో బ్రహ్మం సాక్షాత్కారం అంటే ఆత్మానుభూతి. మనము ఈ శరీరం కాదు ఆత్మ అనే అనుభూతి పొందే ఆ శ్లోకాలు వస్తుందన్నమాట. 56 నుండి 63 శ్లోకాల్లో శుద్ధ భక్తితో కర్మ చేయడము, ఇది పరమాత్మ సాక్షాత్కారం. భగవంతుడి పరమాత్మ రూపంలో అందరి హృదయాలలో ఉన్నారు, ఆయన యొక్క సాక్షాత్కారం. 64 నుండి 66 శ్లోకాలలో అత్యంత రహస్యమైన జ్ఞానము, భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఇక్కడ తెలుస్తుంది. 67 నుండి 71 శ్లోకాలలో భగవద్గీతను బోధించడము మరియు అధ్యయనం చేయడం వల్ల లాభాలేంటి. 72 నుండి 73 శ్లోకాలలో అర్జునుడు కృష్ణుని సూచన మేరకు వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు. సో ఆయన ఆదేశాలను పాటిస్తానని చెప్తాడు ఇక్కడ. 74 నుండి 78 శ్లోకాలలో సంజయుడి అంచనా. సంజయుడు ఆయన ఏమి చూశాడు, ఆయనకి ఏమి ఆనందం కలిగింది, ఇదంతా విన్న తర్వాత ఆ విషయాల గురించి ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తాడనమాట. సో మొదట కర్మయోగం నుండి శుద్ధ భక్తి వరకు 41 నుండి 48 ఒకరి వృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తూ భగవంతుడి పూజించడము నిజమైన సన్యాసం. సో మొదట 12 శ్లోకాలలో ఏదైతే చెప్పారో ఇది భగవంతుడు ఇక్కడ మళ్ళీ కొద్దిగా వివరంగా మనకి చెప్తాడనమాట. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాణి భక్తాని స్వభావ ప్రభవైర్గుణైర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడు, ఓ పరంతప, ఓ అర్జున, ఓకే ప్రకృతి గుణాలను అనుసరించి ఓకే స్వభావ ప్రభవైర్గుణ ఓకే తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఓకే విభజించబడ్డారు. సో వాళ్ళ గుణాల బట్టి, వాళ్ళ కర్మల బట్టి ఈ 4 వర్ణాలు ఓకే విభజించబడ్డాయి. సో ఇది ఈ శ్లోక 4వ అధ్యాయం 13వ శ్లోకాల్లో కూడా చెప్పారు. చతుర్విధ భజంతేమాం చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభావశాలు. ఈ 4 వర్ణాలని గుణకర్మ ద్వారా 4 వర్ణాలు విభజించబడ్డాయి అని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఇది చెప్తున్నారు. సో ఈ గుణాల వాళ్ళు ఈ క్షత్రియులు ఇప్పుడు 42లో ఓకే 42లో బ్రాహ్మణులు వాళ్ళ సహజ అంటే వాళ్ళ స్వభావం బట్టి ఎలాంటి ఏ కర్మలు చేస్తారు. శమోదమస్తపశౌచం శాంతిర్ ఆర్చవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. శమో అంటే శాంతి, దమస్ అంటే ఆత్మ నిగ్రహము, తపస్సు, శౌచము అంటే శౌచము శుద్ధత, శాంతి అంటే శాంతి, ఆర్జవము అంటే కపటత్వం లేకపోవడం, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, అనుభవ జ్ఞానము, ఆస్తిక్యము అంటే ధార్మికత. సో ఇవన్నీ బ్రాహ్మణుల స్వభావ కర్మలు అనమాట. సో వీళ్ళు ఇవన్నీ పాటిస్తారు. ఓకే మళ్ళీ క్షత్రియుల స్వభావ కర్మలు ఏంటి? శౌర్యం, తేజో, ధృతి, దక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం, దానం, ఈశ్వర భావశ్చ, క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యము అంటే
వీరత్వము, తేజో శక్తి, ధృతి అంటే దృఢత్వము, దక్ష్యం అంటే సమర్థత అంటే దక్షత, ఎక్స్పర్టీస్, యుద్ధే చాపల్య చాప్య పలాయనం అంటే యుద్ధంలో పెరికితనంతో పారిపోకపోవడము, దానం దానం ఈశ్వర భావశ్చ దాన దానం ఇచ్చే గుణం ఉండడము, ఈశ్వర భావశ్చ ఈశ్వర భావం అంటే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఓకే ఏదో ఒక ప్రాంతానికి వాళ్ళు ఒక ఈశ్వరుడి లాగా ఒక రాజులాగా వాళ్ళు, అందుకోసమే రాజులని నరదేవుడు అంటారు. ఓకే, సో వీళ్ళు ఈ భావ స్వభావాలతోని కర్మలు చేస్తారు. క్షాత్రం కర్మ స్వభావజం. వైశ్యులు క్షీ గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం. కృషి అంటే వ్యవసాయం, గోరక్ష ఆవులను రక్షించడం, వాణిజ్యం అంటే వ్యాపారం. సో జనరలీ వైశ్యులు అంటే వ్యాపారం లాగానే అదొకటే చూస్తారు, కాదు ఈ రెండు కూడా వస్తుంది. ఓకే, వ్యవసాయం గోరక్ష. కోర్స్ వ్యవసాయం అన్నప్పుడు వైశ్యులు అన్నప్పుడు పెద్ద పెద్ద స్థలాలు ఉండాలి. ఓకే, ఎకరాల స్థలాలు ఉండాలి. ఏదో చిన్న స్థలం ఉంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్, వాళ్ళు వైశ్యులు అన్నట్టు కాదనమాట. ఇంకా వాళ్ళకి గోరక్ష చేయాలని వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంటుందన్నమాట. ఇంకా శూద్రుల యొక్క స్వభావం, వాళ్ళ కర్మలేంటి? పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. సో శూద్రులకు దేహ పరిశ్రమ మరియు ఇతరులకు సేవ చేయడం, ఇది వాళ్ళ యొక్క స్వభావ ఓకే కర్మ. ఓకే, మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఇప్పుడైతే ఈ 4 అంటే ఈ స్వభావాలతోని ఈ కర్మలు చేస్తూ వాళ్ళని వాళ్ళు శుద్ధీకరణ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నారు. స్వే స్వే కర్మణ్య విరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యదా విందతి తశృణు. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే భగవంతుడు తన గుణాలను ఓకే తన గుణాలను సంబంధించిన కర్మను అనుసరించడము, స్వే స్వే కర్మ అభిరత ఓకే అనుసరించడం ద్వారా ప్రతి మానవుడు పరిపూర్ణుడవుతాడు. ఓకే, సో స్వే స్వే కర్మ అభిరత అంటే అనుసరించడం. వాళ్ళ యొక్క స్వభావం ద్వారా వాళ్ళ కర్మలు అనుసరించడం ద్వారా సంసిద్ధిం లభతే నర, ఆ మానవుడు సంసిద్ధి పరిపూర్ణుడు అవుతాడు. ఓకే, దీనిని ఈ స్వకర్మ నిరత సిద్ధి, ఈ పరిపూర్ణత ఈ సిద్ధి ఎలా పొందాలో దాని గురించి నేను వివరిస్తాను. యదా విన్నది తచ్చును, నువ్వు విను అని అర్జునుడికి భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, సో ఆదర్శప్రాయుడైన కర్త 4 సామాజిక వర్ణాలు మరియు విధుల ప్రకారము కర్మలు చేస్తాడు. అతను పరిపూర్ణత అంటే భగవంతుని పొందుతాడు. ఇప్పుడు యథా ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణాత్తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఓకే, యథా ప్రవృత్తి ఓకే సకల జీవులకు మూలము. ఓకే, యథా ప్రవృత్తి భూతానాం ఓకే భగవంతుడు సకల జీవులకు మూలము. ఆయన ఏన సర్వం ఇదం తతం, ఆయన అన్ని చోట్ల సర్వవ్యాపి అయిన భగవంతుడికి తం అభ్యర్చ్య అంటే ఎవరైతే అర్చ్యము ఎవరైతే పూజిస్తారో, ఎలా సర్వకర్మన ఆ మానవుడు ఆ వ్యక్తి ఎవరైతే అతని కర్మల ద్వారా ఎప్పుడైతే ఆ భగవంతుడు ఓకే అందరికి మూలమైన సర్వవ్యాపి అయిన భగవంతుణ్ణి ఎప్పుడైతే ఈ మానవుడు అతని కర్మల ద్వారా పూజిస్తాడో అతను సిద్ధి పరిపూర్ణత పొందుతాడు. సో ఇప్పుడు ఏమంటున్నాను? శ్రేయాన్ స్వధర్మో విగుణ. సో ఆ కర్మలు ఎలాంటి కర్మలు చేయాలి? స్వధర్మం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సో భగవంతుడు ఇది 47వ శ్లోక. ఈ శ్లోకాన్ని 3వ అధ్యాయం 35లో కూడా ఇలాంటి శ్లోకాన్ని చెప్పారనమాట. నీ ధర్మము తప్పుగా చేసినా పర్వాలేదు, నీ ధర్మం నువ్వు చెయ్యి, వేరే వాళ్ళ ధర్మం నువ్వు పాటించకు అని చెప్తున్నారనమాట. అంటే నీ గుణము బట్టి ఏదైతే గుణం ఉంటే బ్రాహ్మణుల గుణం ఉంటే బ్రాహ్మణుల కర్మలు చేయాలి, గుణ కర్మ. ఓకే, సో అందుకోసం చెప్తున్నాను అనమాట. పరధర్మంను స్వీకరించి దాన్ని సంపూర్ణంగా నిర్వహించడము కన్నను
అసంపూర్ణముగా నిర్వహించిన స్వధర్మములోనే నెలకొనడమే ఉత్తమము. ఓకే, సో తప్పుగా చేసినా కానీ నీ ధర్మం నువ్వు చెయ్యి. సో దీని గురించి మళ్ళీ వివరిస్తారు ముందుకెళ్ళిన తర్వాత. ఇంటికి ప్రతి కర్మలో ఏదో దోషాలు ఉంటాయని, కానీ మన కర్మను ఎప్పుడు త్యజించొద్దని భగవంతుడు చెప్తాడు. అందుకోసం మన కర్మలు, మన స్వధర్మము మనం ఎప్పుడు తప్పులున్నా కానీ నిర్వహిస్తూ ఉండాలి. అంటే మనం గుణము ద్వారా, సో ఎలాంటి గుణాలు ఉండాలి బ్రాహ్మణులకి అదంతా 16వ అధ్యాయంలో చెప్పాడు, ఇక్కడ కూడా చెప్పారు. అలానే బ్రాహ్మణులకని కాదు, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి అందరికీ ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి గుణాలతో పనులు చేయాలన్నది చెప్పారు. మనిషి స్వభావం అనుసరించి విధించబడిన కర్మలు ఏనాడు పాపముచే ప్రభావితము కాదు. స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపము. సో ఇవి పాపముతో కూడినట్టువి కాదు అని చెప్తున్నాను అనమాట. సో అందుకోసము ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఉన్నాయి. సో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అన్నది కాదు. సో భగవంతుడు వీళ్ళకి ఈ కర్మలు ఇచ్చారు. వాళ్ళకి, ఆ వ్యక్తికి ఈ త్రిగుణాల ద్వారా, ఓకే, ప్రతి ఒక్కరు అంటే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, క్షత్రియులు రజోగుణంలో ఉంటారు, వైశ్యులు రజస్తమో గుణంలో ఉంటారు, శూద్రులు తమో గుణంలో ఉంటారు. ఈ గుణాలలో ఉన్నవారు ఈ కర్మలు చేయడానికి వాళ్ళకి సహజం అన్నమాట. ఓకే, సాధారణంగా అంటే ఈజీగా చేయగలుగుతారు. సో ఉదాహరణకి ప్రతి ఒక్క జీవికి, ఓకే, దాని యొక్క సామర్థ్యత, దక్షత, ఎక్స్పర్టీస్ ఉంటుంది. సో కానీ అన్ని జంతువులను తీసుకొచ్చేసి, ఓకే, ఏనుగుని, అలానే డాల్ఫిన్, ఓకే, చేప, ఓకే, చేపలు, లేకపోతే కోతి, ఓకే, మళ్ళీ అలానే కుక్క, అవన్నీ తీసుకొచ్చి ఎవరు చెట్టు ముందు ఎక్కుతారు అని కాంపిటీషన్ పెడితే అది వాళ్ళకి సరైన కాంపిటీషన్ కాదు. దాంట్లో కోతే గెలుస్తుంది, కానీ కోతికి అది సహజం. కానీ మిగతా వాటికి, అదే ఏనుక్కి చెట్టు విరగొట్టమంటే అది విరగొడుతుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ సామర్థ్యత ద్వారా, దక్షత ద్వారా, వాళ్ళ వాళ్ళ గుణాల ద్వారా వాళ్ళ వాళ్ళ కర్మలు విభజించబడ్డాయి. వేరే వాళ్ళ కర్మలు మనము చేయలేము అని చెప్తున్నారనమాట. ఇంకా సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్ సర్వారంభ హి దోషేణ ధూమేనాగ్ని అగ్నిర్ ఆవృత. ఇక్కడే చెప్తున్నారు, అగ్ని ధూమేనాగ్ని అగ్నిర్ ఆవృత. సో అగ్ని ఎలాగైతే పొగతో కప్పబడి ఉంటుందో అలానే ఓ కౌంతేయ, ఓ కుంతిపుత్ర, ఓకే, సర్వారంభ హి దోషేణ. అన్ని పనులు ఏవైతే మనము ఏ పని చేసినా అని అన్నిట్లలో ఏదో ఒక దోషం ఉంటుంది. మనం చేసే పనులలో ఏది మనం చెప్పలేము పరిపూర్ణంగా 100% చేశాము అని చెప్పలేము. ఓకే, సహజం కర్మ సదోషమపి. సో అందుకోసం దోషాలు ఉన్నాయి, కర్మలలో దోషాలు ఉన్నాయనేసి త్యజేత్, ఆ కర్మలను త్యజించకు అని భగవంతుడు చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ 41 నుండి 48లో ఒకరి ప్రవృత్తిపరమైన విధులను నిర్వర్తిస్తూ భగవంతుడిని పూజించడము నిజమైన సన్యాసము. ఓకే, 41లో గుణ స్వభావాల ప్రకారము 4 వర్ణాల గురించి చెప్పారు. 42లో బ్రాహ్మణుడి యొక్క కర్మలు, లక్షణాలు, క్షత్రియుడి యొక్క కర్మలు, వైశ్యుడు మరియు శూద్రుల యొక్క కర్మలు. 45లో గుణ స్వభావాలు పాటించి పరిపూర్ణత్వాన్ని పొందడం. ఓకే, 46లో చెప్పాడు సర్వవ్యాపకుడైన భగవానుని కర్మ ఫలమును అర్పించడం ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందడం. సో ఇదే, సో మన కర్మలన్నింటినీ భగవంతుడికి అర్పించడం ద్వారా, మన కర్మలతో భగవంతుడిని పూజించడం ద్వారా, ఓకే, మనము పరిపూర్ణత్వాన్ని పొందుతాము. సో భగవంతుడు మళ్ళీ మళ్ళీ ఇది చెప్పారు ముందు కూడా. ఓకే, 3వ అధ్యాయంలో 9వ శ్లోకాలో చెప్పారు, నీ కర్మలన్నీ నాకు అర్పించు, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర 3:9లో. మళ్ళీ 8:7లో కూడా చెప్పారు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. నన్ను ఎప్పుడు తలుస్తూ ఓకే, నీ కర్మలు చెయ్యి అని చెప్పారు. ఓకే, మళ్ళీ 47లో స్వధర్మం చేయడం ఉత్తమం. మళ్ళీ 48లో స్వధర్మమును త్యజించవద్దు, మన ధర్మాలని మనం ఎప్పుడు త్యజించవద్దు, అవి కష్టమని, దోషాలు ఉన్నాయని త్యజించవద్దు అని చెప్తున్నారు భగవంతుడు. ఇప్పుడు 49 నుండి 55 శ్లోకాలలో జ్ఞానయోగ నుండి
బ్రహ్మభూత బ్రహ్మము సాక్షాత్కారం వరకు. ఓకే. అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందడం. అసక్ అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మ విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఏమంటున్నారంటే, ఓకే, సో ఇది ఇక్కడ జ్ఞానము ద్వారా భగవంతుడు ఎలా బ్రహ్మం సాక్షాత్కారం పొందుతామో చెప్తున్నారనమాట. ఓకే. జితాత్మ అంటే ఆత్మ నిగ్రహము, అసక్త బుద్ధి అనాసక్తుడు, సర్వత్ర విగత స్పృహ అంటే అన్ని భౌతిక కోరికలను విడిచిపెట్టినవాడు. విగత అంటే విడిచిపెట్టినవాడు, స్పృహ అంటే కోరికలు. ఓకే. నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే. నైష్కర్మ్య సన్యాసే అంటే సన్యాస సాధన ద్వారా కర్మఫలాలను విడిచిపెట్టిన వాడు. ఓకే. కర్మఫలాన్ని త్యజించిన వాడు. అత్యున్నత సిద్ధిం పరమాం, ఓకే, పరమ సిద్ధిని పొందుతాడు. నాది గచ్చతి, అది గచ్చతి అంటే అతను ఆ పరమ సిద్ధిని ఎప్పుడైతే ఈ రకంగా, ఓకే, ఈ నిగ్రహ ద్వారా ఈ కర్మఫలాన్ని త్యజించడం ద్వారా, ఓకే, భౌతిక కోరికలను విడిచిపెట్టడం ద్వారా అతను పరమసిద్ధిని పొందుతాడు. సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేనైన కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యప్పరా. సో కౌంతేయ, ఈ సిద్ధిని ఎలా ప్రాప్తి చెందుతారో, ఓకే, నేను సమాసేనైన సమగ్రంగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, విను అంటున్నాను. ఆ ఏది ఆ బ్రహ్మభూత అంటే ఆత్మానుభూతిని ఎలా పొందవచ్చో, ఈ జ్ఞానము ద్వారా ఎలా పొందవచ్చో నేను చెప్పబోతున్నాను. నిబోధమే, నేను చెప్తాను, విను అని అంటున్నాడు అనమాట. ఓకే. ఇప్పుడు సో ఇక్కడ ఆ బ్రహ్మభూత ప్లాట్ఫామ్ని, ఆ స్థితిని పొందడానికి ఎలాంటి గుణాలు ఉండాలి? బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మనం నియమ్య చ శబ్దాద్విన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ ప్రత్యుదస్య చ వివిక్త సేవి లఘుష్వి యథా వాక్ యమానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మ భూయాయ కల్పతే. సో బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఈ ఆత్మానుభూతి స్థితికి ఎలా పొందుతాడు? బుద్ధ్యా విశుద్ధయ, బుద్ధిచే పవిత్రుడై, యుక్తో శబ్దాదిన్ విషయాన్ త్యక్వా, అన్ని ఇంద్రియ భోగాలను, ఇంద్రియ భోగ విషయాలను విడిచిపెట్టడం ద్వారా, దృఢ నిశ్చయం ద్వారా, ఆత్మానం నియమ్య, ఆత్మ నిగ్రహం ద్వారా, రాగద్వేషౌ వ్యుదస్య చ. సో ఏదైతే రాగము ద్వేషాన్ని విడిచిపెట్టడం ద్వారా, వివిక్త సేవి, ఏకాంత ప్రదేశంలో ఉండడం ద్వారా, అంటే ఈ భౌతిక సాంగత్యం విడిచిపెట్టి భక్తుల సాంగత్యంలో ఉండడం. ఏకాంత సేవిత్వం అంటే ఏకాంత వివిక్త సేవి, ఓకే, ఏకాంత స్థలంలో ఉండడం. లఘుష్వి, అల్పాహారం తీసుకోవడం. యథా వాక్యమానస, ఈ వాక్కులు మనస్సులు, ఓకే, దీన్ని నియంత్రించడం ద్వారా, ధ్యాన యోగ పరే అంటే భగవంతుడి పైన ధ్యానం చేయడం ద్వారా, ఓకే, ఎల్లప్పుడూ నిత్యం, వైరాగ్యం అంటే సన్యాసం, ఓకే, సన్యాసం ఉపాశ్రిత, ఓకే, అనాసక్తుడు, వైరాగ్యం అంటే అనాసక్తుడు, మరియు అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహం, ఓకే. సో ఇవన్నీ అనవసరమైన అహంకారము, అనవసరమైన మిథ్యా బలము, మిథ్యా గర్వము, దర్పం అంటే గర్వము, కామము, క్రోధము, ఇవన్నీ విడిచిపెట్టడం ద్వారా నిర్మమ స్వామి భావం మొదలుపెట్టడము. ఎవరైతే శాంతుడు, అలా ఉండి శాంతంగా ఉండే అతను ఆత్మానుభూతిని పొందుతాడు. ఇదే బ్రహ్మభూత స్థితి. అలాంటి బ్రహ్మభూత స్థితిలో ఉన్న వ్యక్తి శుద్ధ భక్తిని
పొందుతాడు. సో ఈ గుణాలన్నీ ఉన్న వ్యక్తి భగవంతుడి భక్తిని పొందగలుగుతాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తి లభతే పరాం. ఆ విధంగా దివ్యముగా నెలకొన్నవాడు అంటే బ్రహ్మభూత ఆ స్థితిలో ఉన్న వ్యక్తి న శోచతి న కాంక్షతి అంటే జరిగిన విషయాల గురించి ఎప్పుడు పెద్దగా ఆలోచించాడు. అయ్యో నేను అది కోల్పోయాను, నేను ఇది కోల్పోయాను, నాకు అది దక్కాల్సిందే, నాకు ఇది దక్కాల్సిందే, గతం గురించి ఎక్కువ ఆలోచించాడు. నా కాంక్షతి అంటే వచ్చే వాటి గురించి, నాకు ఇలా అవ్వాలి, నేను ఇలా అయి ఉండాలి, నేను అలా అయి ఉండాలి, ఫ్యూచర్ గురించి, ఓకే, వచ్చే దాని గురించి కూడా ఆలోచించడు. సమ సర్వేషు భూతేషు అన్ని జీవులను సమానంగా చూసేవాడు. అలాంటి వ్యక్తి మద్భక్తిని లభతే పరం నా భక్తిని, ఓకే, నా శుద్ధ భక్తిని పొందుతాడు, నా పట్ల శుద్ధ భక్తిని పొందుతాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు? సో అలాంటి భక్తిని, ఓకే, సో ఆ భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుణ్ణి పొందడం ఎలా? భక్త్యా మాం అభిజానాతి యస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞత్వా విశతే తత్ అనంతరం. సో ఓన్లీ భక్తి ద్వారానే అభిజానాతి నన్ను తెలుసుకోవచ్చు. ఓకే, యస్మి తత్వత నన్ను దేవాది దేవునిగా అర్థం, ఓకే, యథా రూపంలో దేవాది దేవునిగా అర్థము చేసుకోగలరు. తతోమాం తత్వతో జ్ఞత్వా విశతే తత్ అనంతరం. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామములో ప్రవేశించగలుగుతారు. సో ఎవరైతే భగవంతుని భక్తి ద్వారా తెలుసుకోవచ్చు, ఆ భక్తి ఉన్నప్పుడు భగవంతుడి లోకానికి, ఆ భావం భక్తి భావం ఉన్నప్పుడే భగవంతుడి లోకానికి మనం చేరుకోవచ్చు. సో ఇదే శ్లోక 11వ అధ్యాయంలో కూడా భగవంతుడు చెప్పాడు. ఈ విరాట రూపము, విశ్వరూపము చూపించినప్పుడు, ఆ విశ్వరూపం చూపించిన తర్వాత భగవంతుడు అంటాడు అనమాట, ఓకే, ఈ విశ్వరూపాన్ని వేద పఠనం ద్వారా, తపస్సు ద్వారా, దానాల ద్వారా, వీటి ద్వారా తెలుసుకోలేరు. అలానే దాని తర్వాత మళ్ళీ అర్జునుడు అంటాడు, అయ్యా నాకు ఈ రూపం వద్దు, నాకు చతుర్భుజ రూపము, ఓకే, తర్వాత నీ ద్విజ రూపాన్ని చూపించమంటాడు. సో భగవంతుడు చతుర్భుజ రూపము, ద్విభుజ రూపము అంటే 2 చేతులతో ఉన్న రూపాన్ని కృష్ణుడి లాస్ట్కి చూపిస్తాడు. అదంతా చూపించిన తర్వాత మళ్ళీ చెప్తాడు, అయ్యా ఈ రూపాలను కూడా ఎవ్వరు కూడా తపస్సు ద్వారా కానీ, వేద అధ్యయనం ద్వారా కానీ, దానాల ద్వారా కానీ, ఓకే, వీటి ద్వారా నన్ను తెలుసుకోలేరు, నా రూపాన్ని చూడలేరు. వాళ్ళు ఎలా చూడొచ్చు అంటే ఆ అధ్యాయంలో చెప్తాడు, భక్తి ద్వారానే. భక్త్యా త్వనన్న శాక్య అహం ఏవం విదోర్జున. సో అక్కడ చెప్తానంట, ఓన్లీ భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలుగుతాను. ఓకే, సో ఇక్కడ కూడా అదే శ్లోక ఇంకో రకంగా చెప్తున్నారు, భక్తి ద్వారా నన్ను తెలుసుకుంటారు, ఆ భక్తి భావముతో నన్ను చేరగలుగుతారు చెప్తున్నారు. సో ఇక్కడ సారము 49లో సన్యాస సాధన ద్వారా కర్మఫల విముక్తిలో అత్యున్నత పూర్ణత్వ స్థితిని మనిషి పొందుతాడు. ఎలా పరమ పూర్ణత్వ స్థితిని బ్రహ్మమును పొందుతాడో నా నుండి తెలుసుకోవాల్సింది అని చెప్పేసి, ఎలాంటి గుణాలు ఉండాలో ఆ స్థితిని పొందడానికి 51 నుండి 53లో చెప్పారు. 54లో సో అలాంటి వ్యక్తి ఎలా అతను గతం గురించి, వచ్చే దాని గురించి, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడు. 55లో ఓన్లీ భక్తి ద్వారానే నన్ను, ఓకే, తెలుసుకోగలుగుతారు అని చెప్పాను. ఇంకా సర్వకర్మాణ్యపి, ఇది 56 నుండి 63 శుద్ధ భక్తితో కర్మ చేయడం పరమాత్మ సాక్షాత్కారం. సర్వకర్మాణ్యపి సదా కుర్వన్నోం వ్యపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు
నా రక్షణలో వ్యపాశ్రయ అంటే నా రక్షణలో నిలిచి శాశ్వతమును అవ్యయమును అగు పదమును. అవ్యయమునంటే ఏదైతే కలత చెందదో, ఇంపెరిషబుల్ అంటారు ఇంగ్లీష్లో, ఏదైతే దేనికైతే నశించదో, ఓకే, అలాంటి పదమును, అలాంటి జగత్తుని, ఓకే, నా అనుగ్రహముచే, ఓకే, మత్ ప్రసాదాత్ అవాప్నోతి పొందుతాడు, పొందగలడు అని భగవాన్ చెప్తున్నాడు. ఓకే, సో ఎప్పుడైతే సో అన్ని కర్మలలో నియుక్తులై భగవంతుడికి సేవ చేస్తూ ఉండాలి. ఓకే, ఆయన రక్షణలో ఉండాలి, ఆయన అనుగ్రహం, ఆయన వ్యపాశ్రయ అంటే ఆయన ఆశ్రయం తీసుకుంటూ కర్మలు చేస్తూ ఉండాలి. సో భగవంతుడు ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఏదైతే రిపీట్ చేస్తాడో, మళ్ళీ మళ్ళీ చెప్తాడో, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే మనము మన యొక్క, ఓకే, సామర్థ్యత, ఓకే, ఏదైతే ఉందో, ఓకే, మన శక్తుల ద్వారా, ఓకే, మనకి మన ఎక్స్పర్టీస్ ద్వారా మనం దానిపైన ఆధారపడి ఉన్నాం. భగవంతుడి పైన ఆధారపడట్లేదు, మనం భగవంతుణ్ణి ఆశ్రయించట్లేదు. ఏదన్నా ఏమి జరగనప్పుడు అప్పుడు మనము భగవంతుని గుర్తు చేసుకుంటాము. కానీ అన్ని మంచిగా జరుగుతూ ఉంటే భగవంతుని గుర్తు చేసుకోం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీ కర్మలు నువ్వు చేస్తూ ఎల్లప్పుడూ నా శరణు తీసుకో అని చెప్తున్నారు అనమాట. ఆ రకంగా మనం ఎప్పుడు భగవంతుని గుర్తు చేసుకోవచ్చు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. సమస్త కర్మలలో కేవలము నా పైననే ఆధారపడి, ఓకే, మత్పర అంటే ఆధారపడి, చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర. సో ఎలా అయితే చెప్పారో అదే ఆర్డర్లో ఉంది. బుద్ధి యోగం ఉపాశ్రిత్య, సర్వదా నా రక్షణలో పని చేయవలసింది. ఓకే, మచ్చిత్త సతతం భవ, అట్టి భక్తియుత సేవలో పూర్తిగా నా భావన ఉన్నవాడివి కావాల్సింది. ఓకే, సో మళ్ళీ అదే చెప్తున్నాను, నా పైన ఆధారపడి నా రక్షణలో ఉండి పని చెయ్యు. ఓకే, మచ్చిత్త, సో అలా చేయడం వల్ల ఏం లాభము? మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాద తరిష్యసి అతచేత్వం అహంకారాన్ నశ్రోష్యసి వినంక్ష్యసి. నీవు నాయందు చిత్తము కలవాడవైతే మచ్చిత్త, నా అనుగ్రహముచే మత్ప్రసాదాత్, ఓకే, బద్ధ జీవితపు సమస్త ఆటంకాలను దాటగలవు. సర్వదుర్గాని, సమస్త ఆటంకాలను దాటగలవు. తరిష్యసి అతచేత్వం అహంకారాన్న శ్రోస్యసి. కానీ నా మాటలు వినకుండా అటువంటి చిత్తముతో పనిచేయక మిథ్య అహంకారముతో పనిచేస్తే శోస్యసి, ఓకే, వినంక్ష్యసి, నశిస్తావు. ఓకే, సో భగవంతుడు ఏం చెప్తాను? నా మాటల ద్వారా పనిచేస్తే, ఓకే, నువ్వు అన్ని ఆటంకాలు, ఏదైతే మనకు ఈ సంసారాలు ఆటంకాలు, ఆటంకం అంటే ఏంది? భగవత్ లోకానికి వెళ్ళడానికి కలిగే బాధలన్నీ ఆటంకాలు. మిగతాయన్నీ అవి ఆటంకాలు అయినా కానీ ఆటంకాలు కానట్టివే. ఇది దక్కలేదు, అది దక్కలేదు అని మనం అనుకుంటాం. ఓకే, ఈ కోరిక నెరవేరలేదు, ఆ కోరిక నెరవేరలేదు. కానీ మనం భగవంతుడికి దగ్గరికి వెళ్తున్నామా లేదా అన్నది అది ముఖ్యం. అందుకోసమే కుంతిదేవి అంటుందన్నమాట, మొత్తం మహాభారతం యుద్ధం అయిన తర్వాత భగవంతుడు ద్వారకాకి వెళ్తుంటే, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, ఓకే, కానీ ఓకే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, అందరూ మాకు శత్రువులు అయిపోయారు. సో అందుకోసము మాకు ఎప్పుడైతే ఆటంకాలు ఉంటే నువ్వు మా దగ్గరికి వస్తావు, మిమ్మల్ని ఎప్పుడూ నేను తలుచుకుంటాను. సో అందుకోసం నాకు ఎక్కువ ఆటంకాలు ఇవ్వు, ఎందుకంటే ఆటంకాల ద్వారా నిన్ను ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. నిన్ను తలుచుకోవడం ద్వారా నీ ధామానికి, ఈ బంధాల నుండి నేను విముక్తిని అయిపోతాను అని కుంతిదేవి కోరుతుందన్నమాట. కుంతి స్తుతి భాగవతంలో వస్తుంది. అలా శుద్ధ భక్తులు భగవంతుణ్ణి, ఓకే, మర్చిపోవడమే ఆటంకం అనుకుంటారు. సో అది నిజమైన ఆటంకం. సో భగవంతుడి అనుగ్రహం ఉంటే, ఓకే, ఆయనని మర్చిపోకుండా ఉంటాం.
ఇంకేమంటున్నారు? యదహంకారం ఆశ్రిత్య నయోస్య ఇది మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. ఒకవేళ నీవు నా నిర్దేశం అనుసరించి కర్మలో నెలకొనక యుద్ధము చేయకపోతే, ఇప్పుడు డైరెక్ట్ ఆయన చెప్తున్నారు అనమాట. ఓకే, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నారు. ఓకే, యుద్ధం చేయనని మొదట్లో అన్నాడు కదా. ఓకే, ఆ పాయింట్కి వస్తున్నాడు అనమాట. సో నా ఆదేశాలు అనుసరించి యుద్ధము చేయకపోతే తప్పుదారి పట్టిన వాడవుతావు. మిథ్యషే వ్యవసాయస్తే. ఓకే, నీ స్వభావం బట్టి నీవు యుద్ధంలో నెలకొని తీరుతావు. ఎందుకంటే నీకు క్షత్రియుడు కాబట్టి ఈరోజు ఓకే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి యుద్ధం చేయనంటాడు. కానీ మళ్ళీ రేపు మళ్ళీ యుద్ధం చేయాలని కోరిక కలుగుతుంది. ఇప్పుడు 13 సంవత్సరాల నుండి వాళ్ళు వీక్షిస్తున్నారన్నమాట. ఓకే, ఎప్పుడు మా రాజ్యం మాకు దక్కుతుంది అని అడవిలో ఉన్నంత కాలము అర్జునుడు, భీముడు వీళ్ళందరూ ఓకే వేచి చూస్తున్నారన్నమాట. వీళ్ళు ఎలాగో రాజ్యం ఇవ్వరు, యుద్ధం చేయాల్సిందే. యుద్ధం చేసి వాళ్ళని ఓకే వాళ్ళ పైన జయించి మనం పొందాల్సిందే. అంటే 13 సంవత్సరాలు యుద్ధం చేయాలనుకున్నారు, ఇప్పుడు రాగానే అంటున్నాడు యుద్ధం చేయనని. అందుకోసం భగవంతుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు అంటున్నావు యుద్ధం చేయనని, కానీ నీ స్వభావం బట్టి మళ్ళీ నువ్వు యుద్ధంలో నెలకొని తీరుతావు. ఏమంటున్నారు? స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్మో యన్మోహత్ కరిష్యస్య అవశోపి తత్. సో మోహముతోనే నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారము పని చేయడానికి నిరాకరిస్తున్నావు. యన్మోహత్ కరిష్యసి. ఓకే, సో ఈ మోహము చేత భగవంతుడి నిర్దేశానుసారము ఆయన యుద్ధం చేయనంటున్నాడు. కానీ ఓ కౌంతేయ, నీ స్వభావం వలన పుట్టిన కర్మచే బలవంతంగా నీవు అదే చేస్తావు. నీకు ఏదైతే స్వభావం ఉందో అదే పని చేస్తావు. సో అందుకోసము సో ఇప్పుడు యుద్ధము ఇది ధర్మయుద్ధం. సో మనము ధర్మంగా కర్మలు చేస్తున్నామా లేదా అన్నది చూడాలి. సో మనకి ఒక వైశ్యుల యొక్క స్వభావం ఉందనుకోండి, వ్యాపారం చేయాలని. ఓకే, ఆ వ్యాపారాన్ని ధర్మంగా ఎలా చేయాలి, భగవంతుడు చెప్పినట్టు దాన్ని అనుసరించాలి. కానీ దీంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయనేసి అది వదులుకొని ఇంకో దీన్ని తీసుకోదు. ఎక్కడ వెళ్ళినా మళ్ళీ వ్యాపారం చేస్తాం. సో ఉదాహరణకి బ్రాహ్మణులు చేసే పని వైశ్యులు చేస్తే కొంచెం కష్టమైపోతుంది. ఎందుకంటే బ్రాహ్మణులకి ఆసక్తి లేకుండా పనులు చేయాలి. వాళ్ళు దక్షిణ పైన నిర్భరించి ఉంటారు, డిపెండ్ అయి ఉంటారు. కానీ అది వైశ్యులు చేసినప్పుడు వాళ్ళు ఏంటి, అది బిజినెస్ లాగా వ్యాపారం లాగా చేస్తే ఆ ధర్మ కార్యాలు అది కష్టమైపోతుంది. సో అందుకోసము సో ఎవరు ఏ స్వధర్మాలలో ఉన్నారో ఆ గుణాలు మంచి గుణాలు, ఆ ధార్మిక గుణాలు పెంచుకోవాలి మనం. అది భగవంతుడు చెప్తున్నాడు. కానీ కర్మని, ఆ స్వధర్మని వదులుకోవద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సర్వజీవ గతులను నిర్దేశిస్తాడు. సో ఇప్పుడు అక్కడ అన్ని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే భగవంతుడు, నేనే అందరినీ గైడ్ చేస్తుంటాను. మన కోరికల ద్వారా భగవంతుడు ఓకే పరమాత్మ రూపమున అందరి హృదయాలలో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయదేశే అర్జున తిష్టతి బ్రహ్మాయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఓ అర్జున, ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు భగవంతుడు అందరి హృదయాలలో, అన్ని జీవుల హృదయాలలో నివసిస్తూ ఉన్నాడు పరమాత్మ రూపంలో. బ్రహ్మయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయ. సో ఈ ప్రకృతితే చేయబడ్డ ఈ శరీరం ఇది యంత్రము లాంటిది. ఇక్కడ చూశారు కదా, అక్కడ వ్యక్తి ఆత్మ, ఆ కారు భౌతిక ప్రకృతితో చేయబడింది. సో ఈ శరీరము ఇది ఒక యంత్రము లాంటిది. దీంట్లో మనము వసిస్తున్నాము, నివసిస్తున్నాము. దీనిపైన మనము దీంట్లో ఉన్నాము, ఈ శరీరంలో. సో
బ్రాహ్మయాన్ సర్వభూతాన్ని, భగవంతుడు మన కోరికల ద్వారా ఓకే బ్రాహ్మయన్ ఓకే అన్ని జీవులని వాటి వాటి కోరికల ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ ఓకే వేరు వేరు దారిలోకి తీసుకెళ్తున్నాయి. అయ్యా నీకు ఈ కోరిక ఉంది, నువ్వు ఈ కర్మ చేశావు, నువ్వు నీకు దక్కాల్సింది ఇది, ఇది వేరు. సో ఎవరైతే ఆయన ఆదేశాలు పాటించారో ఓకే సో ఆదేశాలు పాటించే వాడికి ఆదేశాలు పాటించని వాడికి ఇద్దరికి భగవంతుడు ఓకే బ్రహ్మయ్య ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఆయన దారి చూపిస్తున్నాడు. కానీ భౌతిక కోరికలను భౌతికలలో నెలకొల్పుతున్నాడు. ఎవరైతే ఆధ్యాత్మిక భగవద్గీతను పాటించాలి, ఆయన ఆదేశాలను పాటించాలి, వాళ్ళకి ఎప్పుడు ఓకే వాళ్ళకి సరి అయిన దారిలో భగవద్ధామానికి ఎలా పొందాలో అలాంటి దారిని చూపిస్తాడు. అందుకోసమే ఆయనకు ఒక పేరు రిషికేశ. ఓకే రిషిక అంటే ఎవరైతే ఇంద్రియాలకు అధిపతి, ఆ ఇంద్రియాలను ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారనమాట, ఆయన నియంత్రిస్తాడు. సో ఎంత మనము ఆయన శరణం తీసుకుంటే, ఆయనకి మనల్ని మనం సరెండర్ చేసుకుంటే అంత మనల్ని ఆయన మన ఇంద్రియాలను నియంత్రిస్తాడు, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. సో అది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరం శాంతిం స్థానం ప్రాప్స్యని శాశ్వతం. ఓ భరతవంశీయుడా, అతనికే సంపూర్ణముగా శరణము నందుము. అంటే ఆ ఈశ్వరుడికి, ఆ భగవంతుడికి అతని అనుగ్రహము చే తత్ప్రసాద పరాం శాంతి అంటే పరమ శాంతిని, దివ్య శాశ్వత స్థానమును నీవు పొందగలవు ఆయన అనుగ్రహం చే. ఓకే తత్ప్రసాదాత్ అంటే ఆయన అనుగ్రహం చే మనము ఆ పరమ శాంతిని ఓకే శాశ్వత స్థానాన్ని పొందగలుగుతాం. ఓకే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, నా శరణము తీసుకో, నా శరణము తీసుకో అనేసి. 63 ఇతిత్తే జ్ఞానమఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యేత్ తత్ అశేషేణ యదెచ్ఛసి తథా కురు. సో అన్ని చెప్పిన తర్వాత అంటున్నారు, ఓ అర్జున, ఈ విధంగా నేను మయా ఓకే నేను తే నీకు గుహ్యాత్ గుహ్యతరం ఈ గుహ్యతరమైన ఈ రహస్యమైన జ్ఞానాన్ని అఖ్యాతం వివరించాను. నువ్వు దీన్ని విమర్శిత అశేషణ పూర్తిగా విమర్శించి అర్థం చేసుకొని విచక్షణ చేసి ఓకే యదచ్చేసి తదాకు ఇచ్చసి నీకు నచ్చినట్లుగా నువ్వు చెయ్యి. అన్ని చెప్పేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి నీ ఇష్టం. ఓకే ఆయన హెచ్చరించాడు కూడా, హెచ్చరించి కూడా సరే ఇవన్నీ నీకు సీక్రెట్స్ చెప్పేశాను, రహస్యాలు చెప్పేశాను, ఇప్పుడు నీకు నచ్చినట్లుగా నువ్వు చెయ్యి. ఓకే మళ్ళీ 64 నుండి 66లో అత్యంత రహస్యమైన జ్ఞానం, ఇంకా రహస్యమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా అంటున్నాడు. సర్వగుహ్యతమంబూయా శృణు మే పరమం వచ ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఇష్టోసిమే ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన వాడివి కనుక, నాకు ఇష్టమైన వాడివి, ప్రియమైన వాడివి కనుక సర్వగుహ్యతమం మే పరమం వచ. ఇంకా రహస్యమైన, ఇప్పుడు చెప్పిన దానికన్నా అత్యంత రహస్యమైన ఓకే ఉపదేశాలు నేను నీకు చెప్పబోతున్నాను, నువ్వు విను. భూయ అంటే తిరిగి చెప్పబోతున్నాను. 9వ అధ్యాయం 10వ అధ్యాయాలలో కూడా చెప్పారు ఇవన్నీ, అందుకోసం మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడు అనమాట, తిరిగి చెప్తున్నాను. ఓకే దృఢమితి తతో వక్ష్యామి తే హితం అంటే నీ హితము కోసం ఇవి చెప్తున్నాను, మళ్ళీ విను. ఓకే ఇంకేమంటున్నారు? సో ఏంటి ఆ అత్యంత రహస్యమైనది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వేష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. మళ్ళీ ఇక్కడ కూడా ప్రియోసిమే అంటే నాకు ప్రియమైన వాడు. మన్మన ఈ శ్లోకము 9వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఇది కూడా రిపీట్ అయింది. సో కొన్ని శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఎలా అంటే శ్రేయాన్ స్వధర్మ విగుణ అంటే
నీ ధర్మము నువ్వు, నీ స్వధర్మము నువ్వు చెయ్యి అనేసి. ఓకే, మళ్ళీ అలానే భక్తి మామ విజానాతి. ఓకే, భక్తి ద్వారానే నన్ను తెలుసుకోగలుగుతావు అనేసి. మళ్ళీ ఇక్కడ మన్మనాభవ మద్మక్తో, ఇలా కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ భగవంతుడు రిపీట్ చేశాడు. ఓకే, సో ఎలా భక్తి చేయాలి, భక్తి ద్వారానే నువ్వు తెలుసుకోగలుగుతావు ఎలా భక్తి చేయాలి. సో మన్మన, ఎల్లప్పుడూ నన్ను తలుస్తూ ఉండు. భవ మద్భక్తో, నాకు భక్తుడి కమ్ము. అంటే భక్తుడి కమ్ము అంటే భక్తి చేయాలి. భక్తి చేయడం అంటే ఆయనకి సేవలు చేయాలి. ఓకే, మద్యాజి, యాజి అంటే ఆయనకి పూజలు చేయాలి. ఓకే, మద్యాజి మాం నమస్కురు, ఆయనకి ప్రణామములు అర్పించాలి. ఓకే, అలా చేయడం ద్వారా ఏమవుతుంది, మామే వైశ్యసి సత్యంతే, నువ్వు తప్పకుండా నా దగ్గరికి చేరుతావు ఈ 4 పనులు చేయడం ద్వారా. సత్యంతే, ఇది సత్యము. ఓకే, ప్రతిజానే ప్రియేయసిమే, ఎందుకంటే నువ్వు నాకు ప్రియమైన వాడివి కాబట్టి నీకు ఉపదేశం వచ్చావు. ఇది ప్రతిజానే అంటే ఇది నా వాగ్దానము. భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు, ఈ రకంగా ఈ 4 పనులు చేస్తే భగవంతుడిని చేరొచ్చుంట. ఆ భక్తి అన్నది మళ్ళీ ప్రహ్లాదుడు చెప్తా, నవవిధ భక్తి చేయాలన్నది. ఓకే, ఇక్కడ మనము చూపించాం కదా నవవిధ భక్తి గురించి. ఇక్కడ ఇది శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఓకే, ప్రహ్లాదుడు చెప్పారనమాట. సో మళ్ళీ ఇంకా రహస్యమైంది. సరే అయ్యా, ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పినావు, ఇవన్నీ ఎట్లా అని అందుకోసం ఉంటున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయామి మా శుచ. సో ఈ ధర్మము, ఓకే, సమాజ ధర్మము, మళ్ళీ ఆ ఎన్నో ధర్మాలు మనం తయారు చేసుకున్నాం. ఆ ధర్మాలన్నీ త్యజం చెయ్యి, త్యాగించు. కానీ నా శరణం, మామేకం శరణం వ్రజ, ఎక్కడెక్కడో మనం శరణం తీసుకొని ఉన్నాం, ఎక్కడెక్కడో మనము ఆశ్రయించున్నాము, అందరి ఆశ్రయం తీసుకున్నాం. కానీ భగవంతుడు ఏంటో, నా ఒక్కడి శరణమే తీసుకో. అహంత్వాం సర్వ పాపేభ్యో, నేను అన్ని పాపాల నుండి తొలగిస్తాను, నిన్ను ముక్తిని చేస్తాను. మోక్షయాస్మి, నీకు ముక్తిని ప్రసాదిస్తాను. మా శుచ, భయపడకు. అమ్మ ఇవన్నీ చేస్తే, ఇవన్నీ త్యజిస్తే ఇంకా నా పని ఏమైపోతుంది, అందరు దేవతలు ఏమనుకుంటారు, నన్ను శాపిస్తారు. భయపడకు, ఎవరు ఏం చేయరు. అందుకోసమే గోవర్ధన లీల చూడాలి, బ్రహ్మ విమోహన లీల చూడాలి. ఓకే, సో అందుకోసము అందరూ దేవతలు, ఓకే, పెద్ద పెద్ద హిరణ్యకశిపుడికి, రావణుడు లాంటి వాళ్ళకి ఎన్నో వరాలు ఇచ్చారు. లాస్ట్కి వస్తే వాళ్ళన్ని వరాలు కోల్పోయారు. కానీ ప్రహ్లాదుడు లాంటి వారు ఎప్పుడు, ఓకే, భక్తులు. అలానే బృందావనంలో ఇంద్రుడు 7 రోజులకి, 7 రోజులు 7 రాత్రులు సంవర్తక మేఘాలతో వర్షం కురిపించాడు. ఆ వర్షాలకి ఆ బృందావనంలో గోవర్ధన్ పైన ఒక్క చెట్టు పైన నుండి ఒక ఆకు కూడా కింద పడలేదంట. సో భగవంతుడు శరణమిస్తే ఎవ్వరు, అందుకోసం ఎవరు ఏం చేయలేరు. ఓకే, సో ఆయనకి అందుకోసం భగవంతుడు అంటున్నాడు, ఇవన్నీ త్యజిస్తున్నావని భయపడుతున్నావేమో, భయపడకు అంటున్నాను అనమాట. ఇప్పుడు 56లో అన్ని రకములైన కార్యములలో, ఇది ఏదో గుర్తు రావట్లేదు. 57లో నాపై ఆధారపడు. 58లో అన్ని సమస్యలను దాటడం ఎలా. 59లో కృష్ణుడి ఆదేశాల ప్రకారము ఎలా పనులు చేయాలి. 60లో మోహము వలన నా ఆదేశాలు చేయకపోతే, ఓకే, నువ్వు నశిస్తావు అని అంటాడు కదా. ఓకే, 61లో జీవగతులను నిర్దేశిస్తాడు. ఈశ్వర సర్వభూతానామది శ్రీకృష్ణుడి సంపూర్ణ శరణము. అంతే, పూర్తిగా విమర్శించి నీ ఇష్టము, అంటే నీకు నచ్చినట్లు నువ్వు చెయ్యి నేను చెప్పిన మాటలన్నీ. ఇప్పుడు గుహ్యమైన దివ్యోపదేశము చెప్తాను అని చెప్పాడు. నా భక్తుడు కమ్ము 65లో మన్మనా భగవద్భక్తో. 66లో కేవలము నా శరణము తీసుకో. ఓకే, సో ఇప్పుడు 67 నుండి 71 వరకు భగవద్గీతను బోధించడము మరియు అధ్యయనము చేయడం ద్వారా
తుది ఫలితాలు. సో ఎవరు పొందగలుగుతారు ఈ జ్ఞానాన్ని? ఇదంతే ఇదంతే నా తపసా కయా నా భక్తయా నా భక్తయా కదాచన శుశ్రేణ వాచ్యం నచ మాం సారీ శుశ్రేణ వాచ్యం నచ మాం యోభ్య అభ్యసూయతి. ఇదంతే ఎవరైతే తపస్సు చేయని వారు, భక్తి చేయని వారు, ఓకే మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? నచ శుశ్రేణ అంటే సారీ భక్తి సేవలో నెలకొనని వారు, ఓకే మళ్ళీ నా పట్ల అసూయ ఉన్నవారు, వారు వారికి ఏనాడు ఈ భగవద్గీత వారికి బోధించవద్దు. వారికి ఇది చెప్పినా గానీ వాళ్ళకి అవ్వదు. సో భగవంతుడి పట్ల, అందుకోసమే భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పాడు, భక్తోసిమే సఖాచేతి, నువ్వు నా భక్తుడివి, నా మిత్రుడివి కాబట్టి నీకు ఈ భగవద్గీత అని ఇస్తున్నాను. ఈ రెండు ఉండాలన్నమాట. మనం ఎలాగో మిత్రులం కాలేము, భక్తులం కావాలి. భక్తులం అంటే భగవంతుడి పట్ల అసూయ ఉండొద్దు. సో ఉంటే ఇది అర్థం చేసుకున్నాం. అసూయ అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యాలు చూసేసి ఆయన దగ్గర ఉన్నాయి, ఆయనకి ఎందుకు అంత చేస్తున్నారు, ఆయనకి ఎందుకు చేయాలి, ఇదంతా అసూయ. భగవంతుడి ఎవరి పట్ల అసూయ ఉన్నా కానీ భగవంతుడి పట్ల అసూయ ఉన్నట్టే అని ఆచార్యులు చెప్తారు. కానీ ఈ జ్ఞానాన్ని వీరు పొందలేరు. కానీ ఈ జ్ఞానాన్ని పంచిన వారు, వాళ్ళకి ఏం ఫలితాలు దొరుకుతాయి? యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అవిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వేష్యత్య సంశయ. సో ఈ పరమ రహస్యాన్ని నా భక్తులకి ఎవరైతే అభిదాస్యతి, ఎవరైతే చెప్తారో వాళ్ళకి భక్తిం మయి పరాం కృత్వా, వాళ్ళకి శుద్ధ భక్తి, పరాం భక్తి, శుద్ధ భక్తి లభిస్తుంది. దాని అనంతరం వారు నన్ను చేరుకుంటారు. దీంట్లో ఎట్టి సందేహము లేదు. అందుకోసము గీతా జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పంచుతామో, మనము భక్తి చేస్తూ వేరే వాళ్ళకి ఎప్పుడైతే భక్తి చేయిస్తామో మనకి ఆ శుద్ధ భక్తి కలుగుతుంది. ఇది భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమా భవితా నచ మే తస్మాత్ అన్య ప్రియతరో భువి. ఏమంటున్నాడంటే, నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచములోనే లేడు. ఓకే భువి, ఓకే సో ఈ భువి అంటే ఈ ప్రపంచంలో, తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ ప్రియకృత్తమ, అంతకన్నా ఈ ప్రపంచంలో ప్రియమైన వాడు ఎవరు లేరు. భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో. ఓకే మళ్ళీ అలానే ప్రియమైన వాడు ఏనాడు ఉండబోడు. ఓకే ఫ్యూచర్లో కూడా, వచ్చే కాలంలో కూడా అంత ప్రియమైన వాడు ఎవరు ఉండరు, ఎవరైతే ఈ భగవద్గీత భక్తులకి ఎవరైతే చెప్తారో. మళ్ళీ ఈ జ్ఞానాన్ని చదివిన వారు, అద్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమవయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మేమతి. అవయో, ఓకే మన ఈ పవిత్రమైన అవయో ఇమం ధర్మం సంవాదం, ఓకే ఓకే ఈ పవిత్రమైన సంవాదాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో, అదేష్యతి చయా, ఓకే వారు జ్ఞాన యజ్ఞము అంటే జ్ఞానముతో నన్ను పూజిస్తున్నారు. ఇది శ్యామితి మేమతి, నా యొక్క అభిప్రాయం. సో భగవంతుడు ఏమంటున్నారు, ఎవరైతే ఈ భగవద్గీతను చదువుతారో వాళ్ళు జ్ఞానముతో, ఓకే అంటే బుద్ధితో వాళ్ళు భగవంతుణ్ణి అర్చిస్తున్నారంట, పూజ చేస్తున్నారు. ఓకే మళ్ళీ విశ్వాసముతో విన్నవారు పరమ శుభప్రదము.
శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణు యదాపి యో నరః సోపి ముక్తా శుభాలోకాన్ ప్రాప్ ప్రాప్ను ప్రాప్ను యత్ పుణ్యకర్మణాం. ఓకే, ఇంకేమంటున్నారు? శ్రద్ధతో అనసూయశ్చ అసూయ రహితముగా దీనిని, ఓకే, శృణు యదాపి నర, దీనిని ఏ వ్యక్తులైతే వింటారో సోపి ముక్త, వాళ్ళు పాపరహితుడై, ఓకే, మళ్ళీ పుణ్యకర్మాణం శుభలోకాన్ ప్రాప్నుయాత్. సో పుణ్యాత్ములు వసించే లోకానికి వాళ్ళు చేరుకుంటారు ఎవరైతే అందుకోసం భగవద్గీత శ్రద్ధతో అసూయ లేకుండా, భగవంతుడి పట్ల అసూయ లేకుండా వింటే వాళ్ళకి అన్ని పాపాల నుండి ముక్తులై వాళ్ళు పుణ్యాత్ములు ఉండే లోకానికి, శుభలోకానికి చేరుకుంటారు అని చెప్తున్నాడు. కచ్చిత్ 72, 73లో అర్జునుడు కృష్ణుడు సూచన మేరకు వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు. సో ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్జునుడు చెప్తున్నాడు అంటారు. కృష్ణుడు అడుగుతాడు, సో నీకు ఇంకేమడుగుతున్నాడు కృష్ణుడు? కచ్చిత్ ఏతత్ శ్రుతం పార్థ త్వయోకాగ్రేణ చేతస కచ్చిత్ జ్ఞాన సమ్మోహ ప్రణశస్తే ధనంజయ. ఓ పార్థ, ఓ అర్జున, ఏకాగ్రేణ చేతస, ఏకాగ్రముతో విన్నావా? కచ్చిత్ శృతం, కచ్చిత్ ఏతత్ శృతం, ఏకాగ్ర మనస్సుతో, చేతస అంటే మనస్సుతో, ఓ అర్జున ఏకాగ్ర మనస్సుతో ఇదంతా విన్నావా? కచ్చిత్ జ్ఞాన సమ్మోహాత్, ఓకే, నీకు ఇప్పుడు జ్ఞానము లభించిందా? మోహము పోయిందా? ఓకే, మోహము నశించిందా? ప్రణశ్యతే అని అడుగుతున్నాడు అనమాట. అర్జునుడు అప్పుడు ఏం చెప్తున్నాడు? అర్జున వాచ నష్టమోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. సో ఏమంటున్నారా? ఓ అచ్యుత, ఓ కృష్ణ, ఓకే, నా మోహము ఇప్పుడు నశించింది. త్వత్ప్రసాదాన్ మయచ్యుత, త్వత్ప్రసాదాన్ని అనుగ్రహించే నా స్మృతి లబ్ధ, స్మృతిని నేను మళ్ళీ స్మృతి కలిగింది, పొందాను, స్మృతిని పొందాను. స్థితోస్మి గత సందేహ, ఓకే, నేను ఇప్పుడు స్థితోస్మి స్థిరంగా, గత సందేహ సందేహాలు లేకుండా, కరిష్యే వచనం తావా నీ వచనానుసారము, నీ ఆదేశానుసారము నేను పని చేయడానికి సిద్ధముగా ఉన్నాను అని భగవంతుడితో అంటున్నాను. సో ఇదంతా తిన్న తర్వాత, సో ముందన్నారు, ఓకే, 2:7లో నాకు ఏమి చేయాలో ఏమి చేయొద్దో అర్థం అవ్వట్లేదు, ఏది శ్రేయమో ఏది ఉత్తమో నాకు తెలియట్లేదు. కార్పణ్య దోషో బహత స్వభావ, ఓకే, నేను దోషంలో, కార్పణ్య దోషాలలో మునిగిపోయి ఉన్నాను. పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేత, ఓకే, ధర్మం ఏంటో, ఓకే, మోహంలో ఉండి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియక ఉన్నాను. యక్షేయశ్యాం నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేయం షాదిమాం త్వం ప్రపన్నాం. నీ శరణు కోరి నీ శిష్యుని కావాలనుకుంటున్నాము, నాకు ఏది ఉత్తమో అది చెప్పు. సో ఆ డౌట్తోని, ఆ సందేహంతోని అర్జునుడు శరణం తీసుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి కృష్ణుడు చెప్పిన ఆదేశాలన్నీ విని ఇప్పుడు అంటారు, నా మోహం పోయింది, స్మృతి మళ్ళీ పొందాను, నీ అనుగ్రహం చే స్థిరంగా ఉన్నాను, సందేహాలన్నీ పోయాయి, నీ ఆదేశాల ప్రకారము నేను ఇప్పుడు పని చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. ఓకే, సంజయుడి యొక్క, ఓకే, సంజయుడు ఇదంతా విన్న తర్వాత ఆయన ఏమంటున్నాడు? సంజయ ఉవాచ ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మన సంవాదమిమం శ్రోష్యం అద్భుతం రోమహర్షణం. సంజయుడు పలికెను, ఈ విధంగా శ్రీకృష్ణార్జుననే ఇరువురు, ఓకే, ఇత్యాహం, ఓకే, ఇది ఈ విధంగా, ఓకే, వాసుదేవస్య పార్థస్య చ కృష్ణార్జుననే ఇరువులు మహాత్ములు, మహాత్మన సంవాదమిమం, ఓకే, నేను విన్నాను, ఇమం శ్రౌష్య,
ఓకే, ఆ సందేశము ఎంత అద్భుతంగా ఉన్నదంటే నాకు రోమాంచం అవుతుంది. రోమాంచం అంటే ఆయన రోమములన్నీ వెంట్రుకలన్నీ నిల్చుండిపోతున్నాయంట. ఇంకేమంటారా, వ్యాస ప్రసాదాత్ అచ్యుత్రవ నేతద్ గుహ్యం గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ దయాత్త స్వయం. అర్జునుడితో స్వయముగా మాట్లాడుతున్నట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి నేరుగా ఈ పరమ రహస్యమైన సంభాషణను వ్యాసదేవుని అనుగ్రహముచే నేను విన్నాను. సో ఈయనకి యాక్చువల్గా వ్యాసదేవుడు, ఓకే, వ్యాస మహర్షి ధృతరాష్ట్రుడికి ఈ యొక్క అనుగ్రహం ఇస్తా అన్నాడు. నువ్వు మహాభారత యుద్ధం అంతా చూడడానికి నేను అనుగ్రహం ఇస్తాను. ఆయన అంటాడు, నాకు ఎంతో ఆసక్తి ఉండి నేను చూడలేను. ఓకే, నా సెక్రటరీ అయిన సంజయుడికి ఇవ్వు. సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు వ్యాసదేవుడు యొక్క శిష్యులు. సో ఆయనకి ఇవ్వమంటారు. సో అప్పుడు వ్యాస మహర్షి సంజయుడికి ఈ ప్రసాదం అంటే ఈ అనుగ్రహం ఇచ్చాడనమాట. ఆయన మొత్తము మహాభారతం యుద్ధము అక్కడ ధృతరాష్ట్రుడి దగ్గర ఉండి చూడొచ్చు అనమాట. రాజన్ సంస్కృత్య సంవాదమిమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం ఋష్యామి చ ముహుర్ముహు ముహుర్ముహు. రాజా, శ్రీకృష్ణార్జున ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదము నేను పదే పదే తలుచుకుంటూ ప్రతి క్షణము పులకరించి ఆనందిస్తున్నాను. ఋష్యామి అంటే ఆనందిస్తున్నాను. సో ఆయన ఈ సంవాదం విని అది తలుచుకుంటూ, ఓకే, ఆనందిస్తున్నాడు అనమాట. ఎవరు? సంజయుడు. రాజా అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. తచ్చ సంస్కృత్య రూపం అద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ ఋష్యామిచ్చ పునః. మళ్ళీ ఏమంటున్నా, ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుని అత్యద్భుతమైన రూపమును స్మరించిన కొలది నేను అధికాధికముగా విస్మితుడై పదే పదే ఆనందిస్తున్నాను. ఓకే, విస్మయో మే మోహాన్. హరే అంటే శ్రీకృష్ణుడు. సో ఆయన రూపము, అద్భుతమైన రూపమును చూసేసి అది స్మరించుకొని ఆయన పదే పదే ఆనందిస్తున్నాడు. ఆయన ఆదేశాలను ఓకే గుర్తించుకొని తలుచుకుంటూ ఆనందిస్తున్నాడు. ఆయన రూపాన్ని, ఓకే, తలుచుకుంటూ ఆనందిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు లాస్ట్ది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శీర్విజయో భూతేర్ ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ మహాధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయముగా నిశ్చయముగా ఐశ్వర్యము శ్రీ, ఓకే, అన్ని ఐశ్వర్యం, విజయో అసాధారణ శక్తి భూతేర్, ఓకే, నీతి కూడా ఉంటాయి. ఇది మతిర్మమ, ఇది నా అభిప్రాయము అని సంజయుడు చెప్తున్నాడు. సో మనము ఈ భక్తి ఎలా చేయాలి? ఈ 4 ఆచార్యులు చెప్తారు. ఎలాగైతే నవవిధ భక్తి ఉందో ఆ నవవిధ భక్తిని ఆచార్యులు, ఓకే, ఇది ప్రహ్లాద్ మహారాజు సత్యుగంలో చెప్పాడు ఈ నవవిధ భక్తిని. దీన్ని 500 సంవత్సరాల క్రితము, ఓకే, షడ్ గోస్వామి అంటారు. 6 గోస్వాములు, దాంట్లో రూప గోస్వామి ఆయన ఆ 9 అంగాలని 64 లాగా విభజించారు. దాంట్లో 5 అంగాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, దాన్ని ABCD అంటారు. 2 డీలు ఉంటాయి. ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యం. రెండోది బి అంటే బుక్స్, శాస్త్ర పఠనము. ఓకే, సి అంటే చాంటింగ్, హరినామ జపం. డి అంటే డిటి సేవ, విగ్రహ సేవ. సో భగవంతుడు అర్చనము అని చెప్పారు, మనం ఈ అధ్యాయంలో చెప్పాం. జపం గురించి కూడా చెప్తారు భగవంతుడు. సో ఇవన్నీ భక్తి కార్యాలు అన్నమాట. సో ఎప్పుడైతే అంత స్టార్ట్ అయ్యేది భక్తుల సాంగత్యం నుండి. సో ఎప్పుడప్పుడు భక్తుల సాంగత్యం తీసుకోవాలి. ఆ సాంగత్యంలో ఏం చర్చిస్తాము? శాస్త్రాలు చర్చిస్తాము. చర్చించేసి భక్తి ఎలా చేయాలి, జపము చేయాలి, దేవుడికి అర్చన చేయాలి. ఓకే, మన్మనా భవ మద్భక్తో మధ్యాజి అన్నప్పుడు
విగ్రహ సేవ. ఇంకో డి వచ్చి ధాముల ధామ్ సేవ, అంటే ధామముకు వెళ్ళడం. ఓకే, ఇలా ఈ 5 అంగాలు చాలా భక్తిలో చాలా ముందుకు వెళ్ళాలంటే ఈ 5 అంగాలు ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఓకే, భగవంతుడికి సేవ చేయడం అంటే పూలు అర్పించినా కానీ సేవనేమవుతుంది. ఓకే, ఈ రకంగా 5 సేవల గురించి, ముఖ్యమైన సేవల గురించి చెప్పారు. సో ఇది ఈ 67 నుండి 71లో భగవద్గీతను బోధించడం మరియు అధ్యయనం చేయడం ద్వారా తుది ఫలితాలు, అర్జునుడు కృష్ణుడి సూచన మేరకు వ్యవహరించాలని నిశ్చయించుకున్నాడు, సంజయుడి అంచనా. ఈ లాస్ట్ సెక్షన్లో ఇవి చర్చించాము. సో ఇది ఆ, మొత్తం చాప్టర్ యొక్క సమ్మరీ. ఎలా ఓకే, సన్యాసము త్యాగం గురించి భగవంతుడు, కర్మం గురించి మొదటి 12 శ్లోకాల్లో చెప్తాడు, జ్ఞానం 5 కర్తల గురించి చెప్తారు. మళ్ళీ 19 నుండి 40లో ఎలా త్రిగుణాల ప్రకారము ఓకే ఏం చెప్పారు, తపస్సు. ఓకే, హరే కృష్ణ, నేను మర్చిపోయాను. ఏం చెప్పారు ఒక్కసారి మళ్ళీ ఇది చూద్దాం. సో ప్రకృతి జ్ఞానము, కర్మలు, కర్త, ఓకే, బుద్ధి మరియు పట్టుదల, సుఖము, ఈ 3 గుణాల ప్రకారం చెప్పారు. ఈ రోజు ఇవన్నీ డిస్కస్ చేశాము. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై, సమవేత గౌర భక్త బృందకి జై, నితాయ గౌర ప్రేమానందే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగవచ్చు, అన్మ్యూట్ చేస్తాం. దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తుల దయ ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, మీరందరూ ఆర్గనైజ్ చేస్తూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుందంటే రాజన్ సంస్మృత్య సంవాదం విమద్భుతం అని ఉన్నది కదా, నిజంగానే ఆనందం వేస్తుంది. కరెక్ట్ గా అలాగే అనిపిస్తుంది ఆ భావన. హరే కృష్ణ. సో మీకు అందరికీ ధన్యవాదాలు. ఎంతో ఓకే ఓర్పుతో మీరందరూ మంచిగా వింటున్నారు కాబట్టి మేము ఏదో చదువుకొని వచ్చి చెప్పాము. ఓకే, ఇంకా చాలా రామలక్ష్మణ్ ప్రభు చెప్పారు, ఇలానే ఒక 4-5 టైమ్స్ చెప్తే అప్పుడు మంచిగా నోరు తిరుగుతుంది. ఇప్పుడు ఈ శ్లోకాలు చదవాలంటే కూడా కష్టం ఉంది. ఎప్పుడు చిన్నప్పటి నుండి ఎప్పుడు శ్లోకాలు చదివే అన్ని సందులు అన్ని కలిసి ఉన్నాయి కదా. సో మీ యొక్క ఓకే ప్రేయర్స్, మీ యొక్క దేవుణ్ణి నా కోసం ప్రార్థించండి, నాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంకా ముందున ఇంకా బాగా అందరితో డిస్కస్ చేయాలని. సో మనము నెక్స్ట్ వీక్, నెక్స్ట్ బుధవారము లైవ్ ఉండదు, జస్ట్ ఒకటి అంటే డిస్కషన్ లాగా. తర్వాత ఏం చేయబోతున్నాము, మీకు ఏమన్నా చెప్పాలనుకుంటే అవన్నీ ఓకే అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ రోజు ఎవరైనా కామెంట్స్ ఏమైనా చెప్పాలనుకుంటే మనం, లేకుంటే స్టాప్ చేద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.